శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి కథ భ్రమర పంచకం. రచన కాళీపట్నం సీతా వసంతలక్ష్మి. వాన కురిసి కురిసి 4 రోజుల అనంతరం ఆ రోజే వెలిసింది. వీధి వరండాలో కూర్చొని టైమ్స్ ఆఫ్ ఇండియాలోని వాంటెడ్ కాలమ్స్ శ్రద్ధగా పరికిస్తున్న కృష్ణవేణి పోస్ట్ అనే కేకకు ఉలిక్కి పడకుండానే తలెత్తింది. రోజు ఈ కేక కోసం ఒళ్లంతా చెవులు చేసుకొని ఎదురు చూస్తోందాయి. మరి గుండెల్లో కొద్దిగా ఆతృత. గతుక్కున పడకుర్చీలోంచి లేచి ఉత్తరం అందుకుంది. కవర్ మీద బ్యాంక్ ఎంబ్లెమ్ దడదడలాడే గుండెలతో కొద్దిగా వణికే చేతులతో ఉత్తరం బయటికి తీసి గబగబా చదివింది. తనకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఒక్క ఎగురు ఎగిరి గంతేసి వంటింట్లోకి వెళ్ళింది. మమ్మీ, నాకు రమా వాళ్ళన్న పనిచేస్తున్న బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. మొత్తం 500 వస్తుంది, డిఏతో సహా. మమ్మీ, ఈ ఉద్యోగం వదలకూడదు అంటూ గారాలు పోతూ వివరించింది తల్లికి వేడుకోలుగా. ఒక ప్రక్క నుంచి పెళ్లి సంబంధాలు చూస్తుంటే మధ్యలో ఉద్యోగం అంటామేమిటి కృష్ణ? కాస్త ఆలోచించు. నువ్వు చిన్నపిల్లవు కాదు కదా. అయినా నాన్నగారిని కూడా రాని, అప్పుడు చూద్దాం. టైం ఎంత? 11:30 అయిందా? 1 గంటకి మీ డాడీ వస్తారు కదా. కామేశ్వరి కూతుర్ని వారించింది. అది కాదు మమ్మీ, ఈ జాబు వేరే ఊళ్ళో అయినా కాదు, ఉన్న ఊళ్ళోనే, తెలిసిన వారి మధ్య. భయమేమీ ఉండదు మమ్మీ. కృష్ణ దీర్ఘం తీసింది. ఏమోనే కృష్ణ, మీ నాన్నగారిని రాని, చూద్దాం అంటూ కామేశ్వరి దాటేసింది. అయితే ఈలోగా నేనోసారి రమా వాళ్ళింటికి వెళ్ళొస్తా అంటూ చెప్పేది వినకుండా చెప్పులేసుకొని చెరచెరా బయటకు నడిచింది కృష్ణవేణి. కృష్ణవేణి తెల్లగా బొమ్మలా ఉంటుంది. పేరుకు తగ్గట్టు పెద్ద బారెడు జడ, వాలు జడ వేసుకుంటుంది. మరీ చక్రాలంతేసి కాకపోయినా విశాలమైన కళ్ళు. ఆమె కనుబొమ్మల మధ్య ఒక గీత గీస్తే బాణంలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందమైనది. కృష్ణవేణి తండ్రి ఆ ఊరిలోనే ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఇంజనీరు. ఫ్యాక్టరీ ఆవరణలోని క్వార్టర్స్లో నివాసం. ఎంఏ పాస్ అయిన కృష్ణవేణి ఆధునిక భావాలు కల 22 ఏళ్ల యువతి. మొత్తానికి ఎలా అయితేనేమి తల్లిదండ్రుల్ని ఒప్పించి ఉద్యోగంలో చేరడానికి అనుమతి సంపాదించింది. కానీ ఒక్క షరతు మీద, తనకు వివాహం నిశ్చయం కాగానే మానేసేటట్లు. బ్యాంకు కాస్త దూరమే. కృష్ణవేణి తండ్రి శర్మగారు మొదటి రోజు కారు తీసుకొని వెళ్ళమన్నారు. తర్వాత 26వ నెంబరు బస్సు తిన్నగా బ్యాంకు దగ్గరే ఆగుతుందని తెలుసుకొని దాంట్లోకి ఒక సీజన్ టికెట్ కొనుక్కుంది కృష్ణవేణి. మొదటి రోజు కృష్ణవేణికి ఇంకా బాగా జ్ఞాపకం. బ్రాంచ్ మేనేజరు ప్రభాకర్ రావు రమా వాళ్ళ అన్నయ్యే. కుటుంబ పరిచయం ఇంతకు ముందు నుంచి ఉన్నా ప్రస్తుతం తనకు బాస్ అయ్యాడు కనుక కాస్త బెరుగ్గానే అనిపించింది. అతను 45 ఏండ్ల బ్రహ్మచారి. రమ అతని ఆఖరు చెల్లెలు. బిఏ వరకు కృష్ణవేణి క్లాస్మేట్. అప్పుడే పెళ్లి కుదిరింది తండ్రిలేని రమకు. ఆ రోజు ఉదయం కరెక్టుగా 10 గంటలకు బ్యాంకులో హాజరైంది కృష్ణవేణి. కారులో వచ్చిన ఈ క్లర్క్ ఎవరా అని ఆశ్చర్యపోతున్న సహోద్యోగులందరికీ ప్రభాకర్ రావు మూకుమ్మడిగా పరిచయం చేశాడు. కృష్ణవేణి అని మన ఆఫీసులో సుశీల సీట్లోకి కొత్తగా చేరింది. మా రమ లేదు, అది ఇది బిఏ దాకా కలిసే చదివారు. దానికి పెళ్లి కుదిరింది, దీనికి ఇంకా కాలేదు. అంతే తేడా. ఈ పరిచయానికి కృష్ణవేణి విస్తుపోయింది. తనని తనన్నయ్య కూడా అది ఇది ఏమే ఓసే అని అనడు. మరి ఇతనేమిటి? పోన్లే, ఏదో పెద్దవాడు. మొదటిసారి తనకన్నా ఎంతో పెద్దవాడు అయిన ప్రభాకర్ రావు చేత అలా పిలిపించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదనే సంగతి అతని దగ్గరెలా బయటపెట్టాలో తెలియక సతమతమైంది. ఇదిగో, ఉలిక్కిపడింది కృష్ణవేణి. అలా దిక్కులు చూస్తామేమిటి? ఇతను చక్రవర్తి, ఇతడు బాపూజీ, అదేలే మన నేత. అసలు పేరు బాబూరావు. నీ ప్రక్క సీటే వీళ్ళిద్దరివి. ఈ పెద్ద మనిషి విద్యాసాగర్, మన క్యాషియర్. రామకృష్ణ, వెళ్ళి అందరికీ జ్యోతి నుంచి కాఫీలు తీసుకురా, నీవు తీసుకో అని ప్యూనికి పురమాయించి
ఈ దెబ్బకి వాడిని కూడా పరిచయం చేశాను కృష్ణవేణికి అని చిన్నపిల్లవాళ్లా నవ్వాడు ప్రభాకర్రావు బట్టతలని చేత్తో రాసుకుంటూ. చేతులు జోడించి అందరికీ నమస్కారం చేసింది కృష్ణవేణి. అంతా నిలబడే కాఫీ తాగారు. రామకృష్ణతో వచ్చిన జ్యోతి సర్వరు కప్పులు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభాకర్రావు కృష్ణవేణిని తన ఆఫీసు గదిలోనికి పిలిచి కూర్చో అని పని గురించి వివరించాడు. అంతా అయ్యాక, చూడు, మన బ్రాంచ్ చిన్నది, ఇందులో పనిచేసేది మనం 5గురమే. ఇదొక చిన్న కుటుంబం లాంటిదనుకో. కలిసిమెలిసి పనులు చేసుకుపోవాలి. అందుకనే బాధ్యతలను విడగొట్టి పంచలేదు నేను. దీనివల్ల పని అప్పుడప్పుడు కాస్త ఎక్కువ తక్కువ ఉంటుంది, సర్దుకుపోవాల్సి వస్తుంది. ఎలా చేస్తావో మరి. ఏమిటో, ఇంట్లో నీడపట్టునుండాల్సిన ఆడపిల్లలు ఉద్యోగాల కోసం ఎగబడ్డం నిట్టూర్చాడు. ఏం బావుకుందామనే. అదిగో మళ్ళీ ఏమే అంటాడు. అలా అనకుండా ఉంటే బావుణ్ణు. ఇంట్లో ఏం తోచటం లేదండి, అందుకని వినయంగా జవాబు చెప్పింది కృష్ణవేణి. అలా మొదలైంది ఆమె ఆఫీసు జీవితం. ఆ రోజు ఆట్టే మంది కస్టమర్స్ లేరు. కృష్ణవేణి సీరియస్గా లెడ్జర్ బుక్కు పెద్దదొక దాంట్లో ఎంట్రీలు చేస్తోంది. నమస్కారం. చక్కటి కంఠం విని తలెత్తింది. చెక్ బుక్ తేవడం మరిచాను. విత్డ్రా చేయడం ఎలా? పాసుబుక్ ఉందా? లేదు, అది కూడా తేలేదు. విత్డ్రా చేయడం వీలవదా? ఏజెంట్ గారిని అడిగొస్తానుండండి. మీ టికెట్ నెంబరు, మీ పేరు చెప్పండి. పేరు చెప్పడానికెందుకో ఒక్క క్షణం సందేహించి వాసు అని అకౌంట్ నెంబరు 695 అని చెప్పాడు. కృష్ణవేణి ప్రభాకర్రావు రూముకెడుతూ ఉంటే అతని చూపులు తనని వెంటాడుతున్న అనుభూతి కలిగింది. వాసేనా? పర్వాలేదులే, పాస్బుక్ లేకపోయినా విత్డ్రాయల్ ఫారం మీద తీసుకోమను అని ఒక చిరునవ్వు పారేసి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు ప్రభాకర్రావు. ఫారం మీద సంతకము, అకౌంట్ నెంబరు చెక్ చేసి మరో లెడ్జర్లో పెట్టి ఏజెంట్ గారి సంతకానికి పంపింది. ఇంతలో శ్రీనివాసులు మాట కలిపాడు. మీరిక్కడ క్రొత్తగా చేరినట్టున్నారే, అయినా ఈ సీటులోకొచ్చారెందుకు? అదేం విచిత్రము, ఇందులోకెవరొచ్చినా అట్టే రోజులుండరు. ఆడపిల్లలైతే పెళ్ళి, మగవాడైతే మరో ఉద్యోగమో లేక ట్రాన్స్ఫరోనో. నా ఉద్దేశం మీరుండకూడదని కాదు సుమా అండి. అతని మాటకారితనానికి నవ్వొచ్చింది. తను కలకాలం ఉండాలనుకోవడం లేదుగా. పైకి మందహాసం చేసింది. మీ టోకెన్ తీసుకోండి శ్రీనివాసులు గారు అని మాత్రం అంది. వాసు అనండి చాలు అని సవరించాడు. వాసు టోకెన్ తీసుకొని క్యాషియర్ ఉండే క్యాబిన్ వైపు నడిచాడు. బాపూజీ కృష్ణవేణితో మెల్లిగా గొణిగినట్లు అన్నాడు. భలే వదుల్చుకున్నారండి, మాటలు మొదలు పెడితే ఆపడు గురుడు అంటూ మళ్ళీ పని చూసుకోవడం మొదలుపెట్టాడు. వాసుని చూసి బాపూజీ అసూయ చెందడం సహజం. కొద్దో గొప్పో కమల్ హాసన్ పోలికలున్న వాసు అలంకరణంతా ఆ యాక్టర్లాగే చేసుకుంటాడు. అతడు వేసుకున్న ముదురు నీలం బెల్ బాటం దాంట్లో టక్కు చేయబడిన లేత నీలం మీద చిన్న ప్రింటున్న ఫుల్ హ్యాండ్స్ షర్టు, దానిమీద వెడల్పు బెల్టు మీద పెద్ద ఎస్ అనే అక్షరమున్న బకిల్ కొట్టొచ్చినట్టు కనపడుతూ ఆకర్షణీయంగా ఉంటాడు వాసు. మెడ దిగుతూ ఉన్న వంకుల జుట్టు, చంద్రవంకను బోలించినట్టున్న గుబురు మీసాలు కలిగిన వాసు ఆడపిల్లలు కోరుకునే స్వప్న సుందరుడులానే ఉంటాడు. బాపూజీకి ఇవేమీ లేవు మరి. ఎప్పుడు సాదాగా తెల్లని ఖద్దరు ప్యాంటు షర్టు వేసుకుంటాడు. క్లోజ్ క్రాఫ్. మనిషి ఎక్కువగా పొడుగు లేకపోయినా కొద్దిగా ఒళ్ళుగా ఉండి బలంగా కనిపిస్తాడు. క్రింది పలువరసలో ముందు 2 పళ్ళు టెన్నిస్ ఆడుతూ పోగొట్టుకున్నాడంటాడు. అతని అసలు పేరు బాబూరావు. ఖద్దరు తప్ప మరోటి కట్టనందువల్ల అందరూ అతన్ని బాపూజీ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ చివరికి అదే అతని పేరుగా స్థిరపడిపోయింది. 40 సంవత్సరాల బాపూజీకి ఇలా పిలిపించుకోవడం, తద్వారా సంక్రమించిన పాపులారిటీ అంటే చాలా ఇష్టం. అయినా వాసుని చూస్తే కంటకం. అందులోనూ కృష్ణవేణితో పరిచయం పెంచుకోవడానికి వాసు పడుతున్న తాపత్రయం చూస్తే మంటగా ఉంది. ప్రక్క సీటైనంత మాత్రాన బాపూజీ కృష్ణవేణి స్నేహం కబుర్లు తన ఒక్కడి సొత్తవ్వాలని కోరుకున్నాడు. పైకి తొణక్కపోయినా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధపడుతున్నాడు ఈ మధ్య.
ఆ రోజు 30వ తారీఖు. కృష్ణవేణి మొదటి నెల జీతం అందుకోబోతోంది. మనసులో ఉల్లాసం. రవికి, కామేశ్వరమ్మకు, తండ్రికి బహుమతులేవైనా కొనాలని అనుకుంది. ఏం కొంటే బావుంటుంది అనే మీమాంసలో పడింది. ఆ రోజు లంచ్ అవర్లో ఆ మాటే అంది. అందరూ వారి వారి టిఫిన్సు బల్లమీద పెట్టుకుని తింటున్నారు. కృష్ణవేణి రోజూ 3 పరోటాలు, కూర చిన్న డబ్బాలో పెట్టి తెచ్చుకుంటుంది. ఆ రోజు కామేశ్వరమ్మ బంగాళాదుంపల కూర్మా చేసిచ్చింది. బాపూజీ జ్యోతి నుండి వచ్చిన మసాలా దోశ పార్సిల్ విప్పాడు. సాగర్ క్యారియర్ విప్పి పూర్తి భోజనం మొదలుపెట్టాడు. ఇంటి నుండి మనిషి వచ్చి ఇస్తాడు క్యారియర్ భోజనం, విస్తరి, మరచెంబులో నీళ్లతో సహా. చక్రవర్తి మధ్యాహ్నాలు టీ తప్ప మరేమీ పుచ్చుకోడు. మసాలా పార్సిల్తోటే టీలు వచ్చేసేశాయి. ఏవైనా ప్రజెంట్స్ కొనాలండి, ఏం కొనాలో తెలియటం లేదు. మా ఇంట్లో అందరికీ అన్నీ ఉన్నాయి అంది పరాటా నోట్లో పెట్టుకోబోతూ కృష్ణవేణి. మీ నాన్నగారికి కఫ్లింగ్స్, టైపిన్ సెట్ తీసుకోండి. మీ అన్నకు టై కొనండి. మీ అమ్మగారికి సింపుల్. ఆడవాళ్ల మనసుకి చీర కన్నా దగ్గరేముంది? ఇది సాగర్ ఉద్దేశం. అందరికీ బట్టలే కొనేయండి. మీ అమ్మగారికి కావలిస్తే ఏదైనా స్టీలు వస్తువులు కొనండి, సరిపోతుంది అన్నాడు చక్రవర్తి. కృష్ణవేణి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. అయినా పైకేమీ ప్రకటించకుండా తల తాటించింది. పోనీ ఓ పని చేయండి మీరు. నాకు తెలిసిన వాళ్ళ గిఫ్ట్ షాప్ ఒకటి ఉంది. అక్కడ చాలా వెరైటీ ఉంటాయి. జనరల్ ఐటమ్స్ ఏవైనా మీకు నచ్చుతాయేమో చూడండి. లేకపోతే బట్టల షాపులు ఎలానూ ఉన్నాయిగా. ఇది బాపూజీ రీజనింగ్. ఎక్కడుందండి ఆ షాపు? కాస్త సరైన డైరెక్షన్స్ ఇచ్చారంటే వెళ్ళి చూసొస్తాను. కృష్ణవేణి ముఖం కాస్త వెలుగును పుంజుకుంది. రాజా బ్రదర్స్ పక్క సందులోంచి పెద్ద మెయిన్ రోడ్డుకి కనెక్టింగ్ రోడ్డు చివరుంది. మరీ పెద్ద షాప్ కాదు, కానీ చాలా మంచి వస్తువులు ఉంచుతాడు. దాని పేరు గిఫ్ట్ ఎంపోరియం అని బాపూజీ వివరించాడు. ఒకవేళ మీకు తెలియకపోతే నా స్కూటర్ మీద తీసుకెడతాను రండి. మీకు అభ్యంతరం లేకపోతేనే ఇన్విటేషన్ అందించాడు. ఈ సలహా సహాయం కృష్ణవేణికి నచ్చింది. ఇతనితో వెళ్ళొచ్చేస్తే ఆలస్యం కాకుండా ఇల్లు చేరవచ్చు. ఆ మాటే పైకనేసింది. చాలా థ్యాంక్స్ అండి మీ సహాయానికి అని కృతజ్ఞత వెల్లడించింది. సాగర్, చక్రవర్తుల మనస్సులు మాడుతున్న ముఖాలు ప్రసన్నంగానే ఉంచుకున్నారు. సాయంత్రం ఇటునుంచే వెడదామా అని బాపూజీ అడిగితే అదే నయం కదండి అని సమాధానమిచ్చింది కృష్ణవేణి. టిఫిన్ బాక్సు ఖాళీ అయినా జీతం వల్ల పర్సు బరువుగా ఉన్నట్టు తోచింది కృష్ణవేణికి. 5 అవగానే బాత్రూంలోనికెళ్ళి జడ మరోసారి చిన్న దువ్వెనతో దువ్వి వేసుకొని కాంపాక్ట్ తీసి ముఖం కాస్త తాజాగా తయారైందనిపించి పెన్సిల్తో బొట్టును మళ్ళీ డార్క్గా చేసుకుంది. ఇవన్నీ ఎప్పుడూ తన పర్సులో ఉండవలసిందే అంటుంది. అందుకే అందరిలా చిన్న పర్సు చాలదు కృష్ణవేణికి. పెద్ద బకేళా అని తల్లి, రవి అప్పుడప్పుడు ఉడికిస్తూ ఉంటారు కూడాను. అయినా పట్టించుకోదు. మెట్లు దిగి క్రిందకి వచ్చేసరికి బాపూజీ స్కూటర్తో వెయిట్ చేస్తున్నాడు. కృష్ణను చూడగానే స్టార్ట్ చేసి గేరు వేసి రెడీగా ఉంచాడు. కృష్ణ ఎక్కి సర్దుకుని కూర్చునే వరకు ఆగి ఆ పైన వెడదామా అని అడిగి మరీ స్కూటర్ను పోనిచ్చాడు. నిదానంగా నిశ్చలంగా నడుపుతున్న అతని నేర్పుకు మనసులోనే అభినందించింది. ఇదే రవి అయితే పట్టుకు కూర్చుంటే తప్ప క్రింద పడుతుందనే భయం కృష్ణవేణికి. అందుకే తనెప్పుడు నాన్నగారితో కారులో వెళ్లటమే నయమనుకుంటుంది. హాయిగా ఆలోచనలలో పడి 2 చేతులు వదిలి కూర్చున్న కృష్ణవేణి షాపు రావడం, దాని ముందర జర్కుతో స్కూటర్ ఆగడం గమనించక పొరపాటున చటుక్కుమని బాపూజీ భుజంపై చెయ్యి వేసింది. వెంటనే ఐఎమ్ సారీ అని స్కూటర్ దిగి దూరంగా నిలబడింది. భుజం మీద పడ్డ ఆమె సున్నితమైన వేళ్ల స్పర్శకు బాపూజీ గుండె జల్లుమంది. ఎంత సుతారంగా పట్టుకుంది. తన భార్య స్కూటర్ మీద ఇటు హ్యాండిలు అటు క్యారేజు పట్టుకొని అడ్డంగా కూర్చుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఈమె ఎంత మృదువుగా ముట్టుకుంది. పదండి అంటూ షాపులోకి దారితీశాడు. కృష్ణవేణి తన తండ్రికి ఖరీదైన పార్కరు పెన్ను, తల్లికి దంతపు దువ్వెన సెట్టు, అన్నకు స్కూటర్ నడిపేటప్పుడు తల మీద పెట్టుకునే హెల్మెట్టు కొంది. ఆమె సర్ప్రైజ్ చాలా బాగుందని బాపూజీ తెగ పొగిడాడు.
మరేవో వస్తువులు చూస్తూ ఉంటే అతడు తన చేతికి చేయి తగిలించినట్లు అనుమానం. క్షణక్షణానికి ఉల్లాసవంతము ఉద్రిక్తము అవుతున్న అతడి వైఖరికి కృష్ణవేణి కళకళపడింది. తను స్కూటర్ మీద సరిగా కూర్చోకపోవడం, ఆలోచనల్లోకి జారిపోవడం పొరపాటయింది. ఇతనితో ఒంటరిగా రాకుండా ఉండవలసింది. ఇదేమంత మంచి పనిలాగా అనిపించటం లేదు నిట్టూర్చింది కృష్ణవేణి. క్వాలిటీలో ఏమైనా తీసుకుందాం పదండి అని బాపూజీ అంటే మర్యాదగా ఉండదని తెలిసి ముభావంగా వద్దు, ఇప్పటికే ఆలస్యమైంది, నన్ను మా ఇంటి దగ్గర విడిచిపెట్టేయండి అని అంది కృష్ణవేణి. తిరుగు ప్రయాణంలో స్కూటర్ స్పీడు రవ్వంత పెరిగినట్లు గ్రహించింది. ఇదేమిటి, కృష్ణవేణి కూడా తన భార్యలాగే కూర్చుంటుంది మాటు. ఆశ్చర్యపోవడం ఈ మాటు బాపూజీ వంతయింది. ఇంటి దగ్గర దిగబెట్టి లోనికి రమ్మంటే మరోసారి అంటూ వెళ్ళిపోయాడు బాపూజీ. కామేశ్వరమ్మకు, శర్మగారికి, రవికి ఆమె తెచ్చిన బహుమతులు నచ్చాయి. రవికి సరిగ్గా తగిన బహుమతి తెచ్చావు కృష్ణ, వాడి స్పీడు చూస్తూ ఉంటే నాకెప్పుడు భయమేను అని కామేశ్వరమ్మ మెచ్చుకుంది. హౌ వెరీ థాట్ఫుల్ ఆఫ్ యూ మై చైల్డ్ అని శర్మగారు అన్నారు. యూ సిల్లీ గర్ల్, నేనంత ఈజీగా యాక్సిడెంట్స్ చేస్తాననుకున్నావా? నీకదేదో థ్రిల్లింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను కృష్ణ. ఓ డియర్, నీకింత భయమని నాకు తెలియలేదు. ఇందుకేనన్నమాట తమరి వేళ ఆ జతగాడితో కలిసి మార్కెట్ అంతా వెతికేసింది అని రవి ఆట పట్టించాడు. చురుకుగా రవికేదో జవాబియబోయిన కృష్ణవేణి శర్మగారి ప్రశ్న విని నిరుత్తరమైంది. ఎవరమ్మాయి అతను? శర్మగారి గొంతు గంభీరంగా పలికింది. మా ఆఫీస్లోనే నా ప్రక్క సీటే డాడీ. అతనికి తెలిసిన గిఫ్ట్ షాపుకు తీసుకువెళ్ళాడు. అక్కడే ఈ ప్రెజెంట్లు కొన్నాను అని వివరించింది. తను అనుకోకుండా అన్న మాట వల్ల చెల్లెలు నొచ్చుకుందేమోనని రవి ఆమె వంక కంగారుగా చూచాడు. కానీ చెల్లెలి ముఖంలో ప్రశాంతత చూసి సంతృప్తి చెందాడు. శర్మగారు తృప్తి చెందారు. అంతమాత్రానికే కూతుర్ని అనుమానించేటంత సంకుచిత స్వభావులు కారువారు. అయినా ఆడపిల్లను కన్న బాధ్యత కల తల్లిదండ్రులుగా వారా మాట అడుగక తప్పదు. కానీ కృష్ణవేణి జవాబుతో వారి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నా కూతురు తెలివి తక్కువ పిల్ల కాదు, షీ ఈజ్ మై డాటర్ అని ఆయన మనసులో అనుకున్నారు. మొత్తానికి ఆ రాత్రి సరదాగా గడిచిపోయింది. ఆ రోజు ఆఫీస్లోకి చాలా వికసిత వదనంతో వచ్చాడు సాగర్. అంతకు కొంచెం ముందుగా వచ్చిన కృష్ణవేణి బ్యాగ్ డెస్క్ కింద పెడుతూ సాగర్ను గమనించింది. ఏమిటి, ఇవాళ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, ఏదో విశేషం ఉండి ఉండాలి కృష్ణవేణి అంది. విశేషమేనండి, మా చెల్లెలికి పెళ్లి కుదిరిందండి. ఎన్నాళ్ల బట్టి నుండో చూస్తున్నాం సంబంధాలు. ఈ పెళ్లివారు మా చెల్లెల్ని క్రిందటి నెల చూసి వెళ్లారు. నచ్చిందని, జాతకాలు కుదిరితే ముహూర్తాలు పెట్టించమని వ్రాశారు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో పర్సనల్ ఆఫీసర్, మంచి జీతం. చక్రవర్తికి చూపిద్దామని జాతకాలు తెచ్చాను. కుదిరితే అంతా సెటిల్ అయినట్టే ధారాపాతంగా చెప్పుకుపోయాడు. చాలా సంతోషం. మీ చెల్లెలు ఏం చేస్తున్నారు? కృష్ణవేణి ప్రశ్నించింది. అది బిఎస్సీ చదివింది. పాట కూడా చెప్పించాము. కట్నం అక్కర్లేదుట. కానీ అత్తగారికి, ఆడపడుచులకి ఘనంగా లాంఛనాలు కావాలట. ఈ రోజుల లెక్క ప్రకారం నయమేననుకోండి. ఇంకా ఏదో అనబోతున్న సాగర్ వాక్ ప్రవాహానికి కృష్ణవేణి ప్రశ్న ఆనకట్ట వేసింది. మీరెంత పుచ్చుకున్నారు అని అడిగిన ఆమె ముఖంలో కొంటెదనం స్పష్టంగా కనిపిస్తోంది. కను ముక్కు తీరు కలిగి చామన ఛాయగా పొడుగ్గా ఉండే సాగర్ ముఖం చిన్నబోయింది. మీ అంత అందమైనదైతే నా భార్య మా మామగారి దగ్గర అసలు కట్నమే పుచ్చుకోకపోదును ఉడుక్కుంటున్నట్లన్నాడు సాగర్. అతడు తన అందం గురించి చేసిన ప్రశంస అధిక ప్రసంగం అనిపించింది ఆమెకు. కట్నం తప్పక ఇచ్చి తీరవలసిందేనండి. పెళ్లి కొడుక్కి కాదు, ఆడపడుచులకు, అత్తగారికి కాదు, ఆర్థిక రక్షణ లేని ఆడపిల్లలకు ఠపీమని చెప్పింది. ఆమె చెప్పింది అర్థం కానట్టు చూశాడు సాగర్. మిగతా అందరూ రావడంతో ఆఫీసు హడావిడి మొదలైంది. ఆ రోజు ఎందుకో ప్రభాకర్ రావు హాఫ్ డే లీవ్ పెట్టాడు. ఇంకా 12 దాటకుండానే చక్రవర్తి చుట్టూ చేరారంతా. సాగర్ పెళ్లి కొడుకుది, తన చెల్లెల్ది జాతకాలు తీసి చక్రవర్తి చేతికిచ్చాడు. ఏం చెబుతాడో అని ఆతృతగా ఎదురుచూడసాగాడు. అందరూ నిశ్శబ్దంగా చక్రవర్తి వైపే చూస్తున్నారు. కాగితం మీద చక్రాలు అవి గీసి ఏవో లెక్కలు అవి చేసి
కొన్ని నిమిషాలు అవి పరిశీలించి అందరినీ సస్పెన్స్లో తగినంతసేపు ముంచాక మెల్లిగా తలెత్తి చెప్పాడు. జాతకాలు కుదిరాయని, పెండ్లి కొడుకుది బ్రహ్మాండమైన జాతకమని అన్నాడు. సాగర్ గారు, మీరు పార్టీ ఇవ్వాలిక. కట్నం లేకుండా ఇంత మంచి పెళ్లి కొడుకును చవగ్గా కొట్టేస్తున్నందుకు బాపూజీ కోరాడు. చవకా ప్రియము ఏమిటండి, చేపల బజార్లాగా. వారి చెల్లెల్ది వారిది అదృష్టం అనండి. అయినా తడిపి మోపడే లాంఛనాలు, పెళ్లి ఖర్చులు ఉన్నాయి కదా అని నవ్వి, చక్రవర్తి గారు, నా చేయి చూసి నాకు ఫారెన్ ట్రావెల్ ఉందో లేదో చెప్పండి. మా అన్నయ్య ఎప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళి ఇండియాలో అంట్లలా తోముతారో చెప్పిరా అని అంటూ ఉంటాడు. నాకు భలే కోపం వస్తుంటుంది అంటూ చేయి చాచింది. చేయి మాత్రమే చూసి జాతకం చెప్పడం చాలా కష్టమండి. మీ జాతక చక్రం కూడా ఉంటే విషయాలన్నీ ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు అంటూ ఇష్టం లేనట్టు ఆమె చెయ్యందుకున్నాడు. ఎడమ చేతిని అందించి ఏమి చెబుతాడో అని ఆశగా చూస్తోంది కృష్ణవేణి. 2-3 నిమిషాలు గడిచాయి. అరచేయి నొక్కాడు చక్రవర్తి. వేళ్లు విరిచాడు వెనక్కి. బొటను వేలు పట్టి అటూ ఇటూ తిప్పాడు. ముందు 4 వేళ్లు కలిపి నొక్కాడు. మీరు డబ్బు ధారాళంగా ఖర్చు చేస్తారు. వచ్చే డబ్బు వస్తుంటే మీరలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీది చీకు చింత లేని లైఫ్. ఈ మాటననేసి చుట్టూ అందరూ ఉండగా అనకూడదనే విషయం విస్మరించినందుకు 4 ఖర్చుకున్నాడు. ఫారిన్ సంగతి చెప్పమంటే ఏమిటేమిటో చెబుతున్నారు సన్నగా విసుక్కుంది కృష్ణవేణి. చేయి వెనక్కి తీసేసుకుంటుందేమోనని భయపడ్డ చక్రవర్తి ఆమె చేతిని కొంచెం గట్టిగా పట్టుకొని అరచేతి క్రింద వైపు భాగాన్ని పరీక్షించాడు. ఇదిగో ఈ అడ్డగీత మీద క్రాస్ అవుతూ మరొక లైను ప్లస్ లాగా ఫార్మ్ అయిందే. దీనివల్ల ఫారెన్ ట్రావెల్ తప్పదు. మీకు కోపం వచ్చినా సరే, కానీ మీ వైవాహిక జీవితం సుఖమయంగా ఉండి ఫారెన్లోనే గడుస్తుంది చాలా భాగం. ఆమె చేతిని మరోసారి పరీక్షించి తను చెప్పింది ఖాయమన్నట్టు తల పంకించాడు చక్రవర్తి. లంచ్ అవరు పూర్తి కావడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. అందరూ ఆదరా బాదరా తమ తమ భోజనాలు కానిచ్చారు. టిఫిన్ డబ్బా తీసుకొని బాత్రూంలోకి ఎడుతూ ఉంటే కారిడార్లో ఎవరో మాట్లాడుకుంటూ మధ్యలో తన పేరెత్తడంతో కృష్ణవేణి కాళ్లకు బంధాలు పడ్డాయి. గురుడు చేతులు గట్టిగానే నొక్కాడే. పర్వాలేదు, కృష్ణవేణి సుశీలలా భయస్తురాలు కాదు. ఇది బాపూజీ కంఠం. అసలు చక్రవర్తిని వ్యవహారం ముదిరిందని సుశీల తండ్రి పెళ్లి చేసుకోమన్నట్ట. అదృష్టవంతుడు, ఎలాగో బయటపడ్డాడు. సాగర్ కంఠంలో అసూయ. ఏమిటి వీళ్ళంటున్నది? కృష్ణవేణికి కళ్ళు తిరిగినంత పనయింది. ఎవరి సుశీల? వీళ్ళందరూ ఆమెనేం చేశారు? చక్రవర్తి మంచివాడు కాదా? ఒక ఆడపిల్ల మగవాడితో స్నేహంగా ఉంటే చూసి పెడార్థాలు తీసే హక్కు వీళ్ళకెవరిచ్చారు? స్త్రీలు స్నేహశీలత ప్రదర్శిస్తే దాన్ని లైంగికంగా తప్ప మరే విధంగానూ చూడలేరా? స్త్రీ పురుషుల సంబంధం శారీరకంగా తప్ప మానసికంగా, ఇంటలెక్చువల్గా ఉండడానికి వీలు లేదా? ఎప్పుడు ఈ దేశంలో మనుషులు మారేది? స్నేహంలో ముందడుగు ఆడపిల్ల వేస్తే దాన్ని తప్పటడుగ్గా చూడటమే కానీ అపార్థం చేసుకోకుండా ఒక స్నేహభరిత హృదయాన్ని తెలుసుకోలేరా? ఈ సంఘం మీద విపరీతమైన కోపం వచ్చింది కృష్ణవేణికి. ప్రభాకర్ రావు వచ్చేసినట్టున్నాడు. అందుకని క్యారిడార్లో మనుషులెవరూ లేరు. ఆమె బయటికొచ్చేసరికి ఆ మధ్యాహ్నమంతా అన్యమనస్కంగా ఉండిపోయింది. సాయంత్రం ఇల్లు చేరాక కూడా ఆమె చికాకు పోలేదు. బ్యాగ్ అలమరలో ఒక ప్రక్కగా పెట్టి స్నానం చేసి వేరే శుభ్రమైన తెల్లటి బట్టలు వేసుకొని యువతలకు వచ్చాక కాస్త బాగున్నట్టు అనిపించింది. డైనింగ్ రూంలోకి వచ్చింది కృష్ణవేణి. బల్ల మీద టిఫిను, టీ రెడీగా పెట్టి తల్లి అక్కడే నుంచుంది, ఏదో చెప్పడానికి ఉపక్రమిస్తున్నట్టు. నీ పుట్టినరోజుకి బట్టలు కొనుక్కోవు కృష్ణ. డాడీ ఇవాళ బజారుకు తీసుకెళ్తానన్నారు. అంచేత మరే స్నేహితులకి వెళ్లకు, కామేశ్వరమ్మ చెప్పింది. అలసి వచ్చి ఆకలితో టిఫిన్ మీద దాడి చేస్తున్న కూతుర్ని చూస్తే ఆవిడకి ప్రేమ పొంగిపోయింది. ఎందుకీ ఉద్యోగం? హాయిగా నీడపట్టున ఉండక నవనవలాడుతూ ఉండే పిల్ల కాస్తా చిక్కింది. చెబితే వినరు మరి. అడ్డాల్లో బిడ్డలు గాని గడ్డాలొచ్చాకనా? పిల్లలు పెద్దవాళ్లై తమ ఇష్టాలను గౌరవించాలని తెలిపిన కామేశ్వరమ్మ మనసులోని మాట పైకి అనలేదు. నిధి వస్త్రాలయం ముందు కారు ఆగింది. ముందర వైపు నుంచి కామేశ్వరమ్మ, డ్రైవింగ్ సీట్లోంచి శర్మగారు దిగారు. వెనక సీట్లోంచి కృష్ణవేణి దిగింది. కారు డోర్లన్నీ లాక్ చేసి షాపులోకెళ్లారు.
ప్రతి ఏడు తన పుట్టినరోజుకి 2 చీరలు షూర్, ఒకటి అన్నయ్య, ఒకటి నాన్నగారును. ఈ ఏడు తను తన స్వార్జితంతో కూడా ఓ చీర కొనుక్కోబోతుంది. నాది అని అనుకోగలిగిన ఈ అనుభవం వర్ణింపనలవి కాదు. 3 చీరలు. చీరలంటే స్త్రీలకు సహజమైన మక్కువ కృష్ణవేణికి కూడా ఉంది మరి. ఇంత సంతోషంలో కూడా ఒక్కసారి ఆ రోజు ఆఫీస్లోని సంఘటనలు జ్ఞాపకం వచ్చి కలుక్కుమంది ముల్లుల. రండమ్మ, ఈ మధ్య చాలా రోజులై ఇటు రాలేదు తమరు. బావున్నారా అమ్మా? షాపతను మర్యాదగా పరామర్శిస్తూ లోనికి ఆహ్వానించాడు. చిరునవ్వులతో లోనికి ప్రవేశించారు. ట్యూబ్ లైట్ల కాంతిలో ధగధగా మెరిసిపోతున్నాయి చీరలు. ఎయిర్ కండిషన్ చేయబడ్డ ఆ షాపులో చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. చీరల సెలక్షన్ మొదలుపెట్టింది. ముందు చూపు గల తల్లి పట్టుచీర కొన్నది. ముదురు ఆకుపచ్చ రంగు చీరకు నారింజ పండు రంగు జరీ బార్డరుంది. రవి ఇచ్చిన డబ్బుతో తెల్లని అమెరికన్ జార్జెట్ చీర మీద ఎర్ర గులాబీలున్నది కొంది. తన డబ్బుతో ఏం చీర కొనుక్కోవాలి? ఏమీ తోచక కుంకన్ రంగు మీద జరీ బుటాలున్న వెంకటగిరి చీర ఎంచుకుంది. అరే, మీరిక్కడున్నారేమిటి విశేషం? ఇవాళ మిమ్మల్ని బ్యాంకులో కలుద్దామనుకుంటే వీలవలేదు. వెనక్కు తిరిగింది. మీ జడ చూస్తూనే పోల్చుకున్నాను. శర్మగారు, కామేశ్వరమ్మ ముఖాలు చిట్లించారు వీడెవడా అన్నట్టు. ఈయన శ్రీనివాసులు అని మా బ్యాంకు కస్టమర్ డాడీ. అంతకన్నా చెబుతామంటే కృష్ణవేణికే అతని గురించి ఇంకేమీ తెలియదు. వీరు మా నాన్నగారు. నమస్కారమండి, నేనిక్కడే బిజినెస్ చేస్తుంటాను. మాది మోటార్ సర్వీస్ సెంటర్. అదే లక్ష్మీ సర్వీస్ సెంటర్. దాని ప్రక్కనున్న పెట్రోల్ బంక్ కూడా మావే. మా బంకుకి రండి సార్. మేము కార్ సర్వీసింగు, అదే కాకుండా రిపేర్సు, రోడ్ ట్యాక్స్ అండ్ లైసెన్స్ రెన్యువల్ అన్నీ చేసి పెడతాం. సడన్గా వాసు బిజినెస్ మ్యాన్లా మాట్లాడాడు. అతనిచ్చిన వివరాలు శర్మగారికి చాలా ఆసక్తి కలిగించాయి. 3 నెలలకొకసారి ఆర్టీఓ ఆఫీస్లోని క్యూల్లో గంటల తరబడి వృధా చేయవలసి వస్తూ ఉంటోంది. వీళ్ళు ఆ పనులు కూడా చేసి పెడతారట. బావుంది అనుకున్నారు. కృష్ణవేణి మిగతా జాకెట్ల సెలక్షను అది పూర్తి చేసుకొచ్చే వరకు శర్మగారు వాసుతో ఏవో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేశారు. శర్మగారికి వాసు చాలా నచ్చినట్టు తోచింది కృష్ణవేణికి. ఈ మాటు తన పుట్టినరోజు ఆదివారం నాడు పడినందుకు చాలా సంతోషించింది కృష్ణవేణి. చిన్నపిల్లలా సరదా పడుతున్న కృష్ణవేణిని చూసి శర్మగారు, కామేశ్వరమ్మ నవ్వుకున్నారు. పార్టీలంటూ ఎవరినీ పిలవటం అలవాటు లేకపోయినా సరదా కొద్దీ ఇంట్లో కేక్ చేసింది ప్రతిసారిలాగే. అందరి పుట్టినరోజులకి ఆవిడ కేక్ చేయడం పరిపాటే. కానీ ఆవిడ పుట్టినరోజున మాత్రం కృష్ణవేణి ఆవిడని ఆ రోజంతా ఏ పని చేయనివ్వదు. ఉదయప్పని వంట చేసి సాయంత్రానికి అలసిపోతుంది కృష్ణ. అది చూడలేక సాయంత్రం రవో లేక శర్మగారో ఆ ఊరిలో ఉన్న 3 స్టార్ హోటల్ చరిస్మాలో డిన్నర్కి రిజర్వ్ చేయిస్తూ ఉంటారు. రొటీన్ ఇంతవరకు మారలేదు. ఆదివారం సాయంత్రం తల్లి కొన్న ఆకుపచ్చ రంగు పట్టుచీర మీద అదే రంగు జాకెట్ తొడుక్కొని పచ్చరాళ్ల దుద్దులు, నెక్లెస్సు, చేతికి బంగారు గాజుల మధ్య అవే రంగు గాజులు వేసుకున్న కృష్ణవేణి వనకన్యలా మెరిసిపోతోంది. శర్మగారు లాన్లో పడక కుర్చీలో పడుకొని విశ్రాంతిగా ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతున్నారు. వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. ఉండుండి చిన్న చిరుగాలి వీస్తోంది. నమస్కారం శర్మగారు. వాసు కంఠస్వరం విని తలెత్తి పైకి చూసి, రండి శ్రీనివాసులు గారు, పదండి లోపలే కూర్చుందాం అంటూ లోనికి దారితీశారు శర్మగారు. అతని సోఫాలో కూర్చోమని లోపలికెళ్ళి కృష్ణవేణితో, కృష్ణ, శ్రీనివాసులు గారొచ్చారు అనటం వినపడింది వాసుకి. బ్యాంకుకు వచ్చేటప్పుడు అతి సామాన్యమైన అలంకరణతో ఎదురు వ్యక్తిని ఆమడ దూరంలో ఉంచేటట్టుండే ఆమెకు ఇంటి దగ్గర ఈ కృష్ణవేణికి పోలికే లేదు. సర్వాలంకార భూషితురాలై దేవకన్యలా వెలిగిపోతుందీమె. వాసు ఒక్క క్షణం పాటు ఆమె మీంచి చూపులు మరల్చుకోలేకపోయాడు. తదేకంగా తనను తినేసేలా చూస్తున్న వాసుని చూసి చికాకు పడింది కృష్ణవేణి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఒక చిన్న ప్యాకెట్ అందించాడు. అది విల్సన్ పెన్ సెట్. థ్యాంక్ యూ, బట్ యూ నీడ్ నాట్ హ్యావ్ బాదర్డ్ అంటూ
టిఫిన్ తెచ్చే నెపం మీద లోపలికి వెళ్ళిపోయింది. కేక్ పీసు, ఆలు బోండా, చట్నీ, బజ్జీలు 2 రకాలు ఉన్న ప్లేటును ఖాళీ చేసి తృప్తిగా కాఫీ తాగి కాసేపు శర్మగారితో మాట్లాడి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎన్నిసార్లొచ్చినా ఇంతవరకు రవిగారిని కలవటమే పడలేదండి అన్నాడు వాసు. సాయంత్రం అయ్యేసరికల్లా ఆ స్కూటర్ మీద ఎక్కడికి వెళ్ళందే తోచదు వాడికి. మిమ్మల్నోసారి కలవమని చెప్తాలేండి, ఇవాళ పిక్చర్కి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్ళాడు. అన్నట్టు స్కూటర్ అంటే జ్ఞాపకం వచ్చింది. నా కారుది, రవి స్కూటర్ది కొంచెం రోడ్డు ట్యాక్స్ కట్టించి పెడతారు? మీ బంకులో తర్వాత మెంబర్ అవుతాను అంటూ డబ్బు తేవడానికి లోపలికెళ్లారు శర్మగారు. తప్పకుండా అని వాసు కృష్ణవేణి వంక తిరిగి అన్నాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, నేను పత్రికకు పంపిన సుభాషితాలు ప్రచురితమయ్యాయి. ఆ పత్రికకు అప్పుడప్పుడు ఉత్తరాలు కూడా వ్రాస్తుంటాను, తప్పక చదవండి. వచ్చే నవ్వు నాపుకుంటూ ఆ పత్రిక మేము కూడా కొంటాము, ఏ వారం సంచుకో చెప్పండి అంది కృష్ణవేణి. మధ్యనున్న టీపాయ్ మీద నుంచి ఓ పత్రికను యువతలికి తీసి, ఇదిగో ఇందులోనే ఉన్నాయి అని జవాబిచ్చేంతలో కారు పాసుబుక్కు, స్కూటర్ కాగితాలు, 150 రూపాయలు తీసుకొని శర్మగారు వచ్చారు. సారీ ఫర్ ది ట్రబుల్, బట్ మీ బంకులో మొదలుపెట్టిన ఈ సర్వీసు చాలా ఉపయోగకరమైంది అంటూ అభినందించారు. వాసు వెళ్ళిపోయాడు. 8 అయ్యింది. రవి టిక్కెట్లతో వచ్చాడు. ఆకళ్ళు లేవంటూ ఎవరూ భోజనాలు చేయలేదు. ఏదో ఇంగ్లీష్ సినిమా చూసి ఇంటికొచ్చేశారు. బట్టలు మార్చుకొని నైడీ తొడుక్కొని నిద్రపట్టక వాసు చెప్పిన పత్రిక తెచ్చి సుభాషితాల కోసం వెతకనారంభించింది కృష్ణవేణి. అన్నీ ప్రేమను గురించినవే. అందులో ఒక్కటి మాత్రం కృష్ణవేణికి కోపం తెప్పించింది. ముద్దు రహస్యంగా పెట్టుకున్నప్పుడే దాని తీయదనం ఎక్కువసేపు జ్ఞాపకం ఉంటుంది. స్టూపిడ్. ఇది తనని చదవమనటంలో వాసు ఉద్దేశమేమిటి? కోపంగా గొణుక్కొని ఆ పుస్తకాన్ని గిరాటేసి లైటార్పి అదే కోపంలో పడుకొని నిద్రపోయింది. అదే సమయంలో, ఆ వాసుని మీరు పిలిచారా? కామేశ్వరి శర్మగారిని అడిగింది. లేదే, కృష్ణ పిలిచిందేమోననుకున్నాను, ప్రజెంట్ కూడా తెచ్చాడుగా అందుకని. శర్మగారి జవాబుకు కలవరపడుతూ తిరిగి అంది కామేశ్వరి. మీరే పిలిచారని అది అనుకుంటోంది. చూడు కాము, కృష్ణవేణి అందరిలా కాదు, బాధ్యతలు తెలిసిన పిల్ల. అంచేత ఎవరైనా దాని వెంట పడ్డా లేదా స్నేహం చేసినా దాని మంచి చెడ్డలు చూసుకోగలిగిన ప్రాజ్ఞురాలు. డోంట్ వర్రీ అంటూ శర్మగారు సముదాయించారు. కానీ సున్నిత మనస్కురాలైన కృష్ణవేణికి వాసు రాక అతని చొరవ అసహ్యాన్ని చికాకుని పెంచాయే కానీ కనీసం స్నేహధర్మంగా మాట్లాడాలనైనా అనిపించలేదు. విసుగ్గా ఉన్న మూడ్లోనే ఆఫీస్కి బయలుదేరింది. బస్సులో జాగా లేదు, బాగా కిక్కిరిసి ఉంది. 2 స్టాపుల తర్వాత బస్సులోకి కష్టపడి ఎక్కిన ప్రభాకర్ రావును చూసి ఆశ్చర్యపోయింది. మీ కారుకేమైంది? ప్రశ్నించకుండా ఉండలేకపోయింది. చిన్న రిపేర్ వచ్చింది నిన్న. వాసు వాళ్ల సర్వీస్ గ్యారేజ్లో ఉందే అంటూ దగ్గరకొచ్చి తగులుతూ నిలబడ్డాడు. తరువాత స్టాప్లో మరింతమంది ఎక్కారు తోసుకుంటూ. కృష్ణవేణిని రాసుకుంటూ వెళ్లాలని చూస్తున్న కాలేజీ కుర్రాళ్లని కోపంగా చూస్తూ ప్రభాకర్ రావు చటుక్కున ఆమె చుట్టూ చెయ్యి వేసి కొంచెం దగ్గరికి తీసుకున్నాడు. ఆ మొగవెధవలందరూ నీ మీద పడిపోతున్నారు అంటూ తన చర్యను సమర్థించాడు. పైగా తను మాత్రం మగవాడు కాదు, ఆఖరికి తన అన్నయ్యలాంటి ప్రభాకర్ రావు కూడా ఇదేం ప్రవర్తన? అతను చేసిన ఈ పనికి కృష్ణవేణి చాలా బాధపడింది. బ్యాంకు స్టాప్ రాగానే అతని కొరకు ఆగకుండా గబగబా నడిచింది, పీడ వదిలించుకోవాలన్నట్టు. ఆ రోజు బ్యాంకులో అందరితోనూ అంటీ ముట్టనట్లే ఉంది. సాయంత్రం అవుతుండగానే వాసు వచ్చాడు. అతి సంతోషంగా కృష్ణవేణి వైపుకు రాబోయి ఆమె ముఖం చూసి ఏదో తప్పు చేసిన వాడిలా అయి పక్కనే ఉన్న సాగర్ కేసి వెళ్ళాడు. సాగర్ గారు, నా అకౌంటులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెబుతారా? వాసు ప్రశ్నించాడు. ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు, జస్ట్ ఎ మినిట్ అంటూ ఆమె తెల ఎత్తేలోపునే ఆమె కూర్చున్న కుర్చీ వెనుక చెయ్యేసి ఆమె వీపు మించి లెడ్జర్ బుక్లోకి చూడసాగాడు. కృష్ణవేణి కోపంతో ఊగిపోయింది. చర్రుమని లేచి నిలబడింది. ఏమిటి వీళ్ల ఉద్దేశం? తాను ఎవరనుకుంటున్నారు? ఉన్నట్టుండి లేచేసరికి వంగి ఉన్న సాగర్ గడ్డానికి ఆమె తల కట్టుకుంది బలంగా.
కస్సుమని నాలుక తెగింది. చచ్చాను అంటూ నోటిమీద వేళ్లనుంచుకొని వాష్ బేసిన్ వైపు పరిగెత్తాడు సాగర్. 2 చేతులతోటి బరువుగా ఉన్న ఆ బుక్కును సాగర్ డస్కు మీద ఎత్తి దబీమని పడేసింది కృష్ణవేణి. ఆ అకౌంట్లు చూసేది నేను. అడ్డమైన వారిని ఎందుకడుగుతారు? నిప్పులు కురిపిస్తూ వాసుతో అంది కృష్ణవేణి. నోట మాట రాక పిచ్చివాడిలా చూస్తున్నాడు వాసు. చక్రవర్తి, బాపూజీ, రామకృష్ణ ఆతృతగా గమనించసాగారు. తిరిగి తన సీట్లో కూలబడి గబగబా రిజిగ్నేషన్ లెటర్ గీకిపడేసింది. ఎగరకుండా పేపర్ వెయిట్ను శబ్దం చేస్తూ పెట్టింది. బ్యాగ్ తీసుకొని గుమ్మం వరకు వెళ్లేసరికి ఏదో గొడవ జరుగుతోందని గ్రహించిన ప్రభాకర్ రావు తన రూంలోంచి అవతలకు వచ్చాడు. ప్రశ్నార్థకంగా అందరి వంకా చూశాడు. అందరూ అపరాధుల్లా తలలు వంచారు. రామకృష్ణ మాత్రం దగ్గరకు వచ్చి కృష్ణవేణి రాసిపెట్టిన కాగితం తీసిచ్చాడు. తనకంతే తెలిసిందన్నట్లు. గబగబా చదివాడు ప్రభాకర్రావు. మీరందరూ నా మీద చూపిన అభిమానం మరువలేను. థ్యాంక్స్ అంటూ గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోతున్న కృష్ణవేణిని ఆపే శక్తి లేనట్టు అతని తల్ల వంగిపోయింది. టాక్సీలో కూర్చున్న కృష్ణవేణి మనసంతా చికాకు, ఉడుకుమోత్తనంతో కోపంతో బుసలు కొడుతోంది. తనైతే తన తల్లిదండ్రుల అండ చూసుకొని ఉన్నపళంగా ఉద్యోగం మానేసింది. మరి అవసరానికి ఉద్యోగినులైన ఆడవారి మాటేమిటి? ఆమె మనసులోని ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ధన్యవాదాలు.